హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అశ్విని దాస్ కిచెన్. నేను అశ్విని. ఈ రోజు నేను మీకు మినప గారెలు హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఈవెన్ హోటల్లో కూడా ఇంత టేస్టీగా ఉండవు, మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా కూడా నూనె పీల్చుకోవు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా హోటల్ స్టైల్ మినప గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు మినపప్పు వేస్తున్నాను. 1 కప్పు మినపప్పుకి 1 స్పూను బియ్యం వేసుకుంటున్నాను. ఇలా బియ్యం వేసేసుకొని నీళ్లు వేసేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసేసి మనం ఈ పప్పుని నానబెట్టుకోవాలి. ఇలా బియ్యం వేయడం వల్ల మనకు మినపగారెలు అనేది కరకరలాడుతూ నూనె పీల్చకుండా వస్తాయన్నమాట. మీరు రేషన్ బియ్యం అయినా వాడుకోవచ్చు, లేదు అంటే సోనా మసూరి అయినా వాడుకోవచ్చు. ఇలా నీళ్లు వేసేసుకొని 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నైట్ నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకి ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా, మార్నింగ్ కి పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో ఉండే నీళ్ళన్నిటినీ కూడా వంపేసి ఈ పప్పుని ఇలా గ్రైండర్లోకి వేసేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అరగంట పాటు టైమర్ అనేది సెట్ చేస్తున్నాను. మీరు నీళ్లు అనేది ఒకటేసారి వేయకూడదు, ఇలా కొద్దిగా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇందులోకి నేను 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కొద్దిగా నీళ్ళని చేర్చుకుంటూ మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు అనేది ఎక్కువగా వేయకూడదు. నీళ్ళు ఎక్కువ వేసినట్టయితే పిండి అనేది జారవుతుంది, మనకు నూనె కూడా ఎక్కువ లాగేస్తాయి అనమాట. చూసారు కదా, పిండి అనేది ఇంత మెత్తగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తీసి బౌల్లోకి వేసేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. పిండి చూసారు కదా, మనకు మినపగారెలు అనేది మనం రుబ్బుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట. పిండి మరి పల్చనైంది అంటే నూనె ఎక్కువ లాగేస్తాయి అండ్ వడ షేప్ కూడా కరెక్ట్ గా రాదు. ఒక గిన్నెలోకి నీళ్ళని వేసేసుకొని కొద్దిగా పిండిని ఇలా వేసినట్టయితే పిండి వెంటనే పైకి తేలింది అంటే పిండి అనేది చక్కగా ఉన్నట్టు. ఇప్పుడు నేను ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, 1 పచ్చిమిర్చి తరుగు, 1/2 ఇంచు అల్లంని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అంటే 1 చిటికెడు వంట సోడా వేస్తున్నానండి. వంట సోడా వేయడం వల్ల మనకు చక్కగా వస్తాయన్నమాట గారెలు అనేది. ఇది ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా పిండిని ఇలా వేసి చూడండి. మీకు పైకి తేలింది అంటే మీరు పిండి అనేది చక్కగా రుబ్బుకున్నట్టు, లేదు అంటే మీరు చేత్తోనే ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్ గా ఉందన్నమాట. నేను ఈ లోపుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. నూనె వేడైన తర్వాత చేతిని ఇలా నీళ్ళతో తడి చేసుకుంటూ కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వడ షేప్ లో ఒత్తుకొని ఇలా వేసేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఇలా చేయి కాలుతుంది అనే భయం ఉంటే ఇలాంటి టీ స్ట్రైనర్ ని కొద్దిగా తడి చేసేసి పైన పిండిని పెట్టేసుకొని జస్ట్ ఇలా రివర్స్ చేసినా మీకు వడ అనేది కరెక్ట్ గా పడుతుందన్నమాట. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను చేత్తోనే డైరెక్ట్ గా వేసేస్తున్నాను. ఇలా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మనము ఇవి మంచి రంగు వచ్చిన తర్వాత తీసి ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. నేను ఇలానే మిగిలిన వాటిని కూడా వేస్తున్నాను చూడండి. మనకు మినపగారెలు అనేది మనం పిండి రుబ్బుకునే దాంట్లోనే ఉంటుంది. మీకు పిండి పల్చనైంది అంటే మీరు కొద్దిగా బియ్యం పిండి వేసుకొని చేసుకోండి, అప్పటికప్పుడు చేసుకోవాలి అనే పాటైతే. లేదు అంటే పిండి పల్చనైంది అంటే మీరు ఈవినింగ్ చేసుకోవాలి, 1 గంట ఆగి చేసుకుంటాము అన్నప్పుడు మాత్రం 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా మీకు పిండి అనేది కొద్దిగా గట్టి పడుతుంది. కాబట్టి బియ్యం పిండి వేయకపోయినా పర్వాలేదు. సో మీరు పిండి రుబ్బుకునేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను ఇలానే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసాను. ఇది మనకు పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా కొద్దిగా కూడా నూనె పీల్చకుండా మనము హోటల్ స్టైల్ గారెలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.